ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. టన్నెల్లో వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో డీవాటరింగ్ తో సంబంధం లేకుండా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. కొద్దిసేపటి క్రితం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. అంతకుముందు రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రమాదంపై ఆరా తీశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకొని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీంలు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్ కు కావలసిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ ను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మంది లోపలే చిక్కుకుపోయారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లలో ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ ఉన్నారు. టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ సహా కూలీలు సందీప్ సాహు, జగ్తా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహుల్గా గుర్తించారు. 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ కు చెందిన సిబ్బంది కాగా రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన మరో 2 ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది. 4 రోజుల కిందట పనులు మొదలయ్యాయి. టన్నెల్ ప్రమాదం కొనసాగుతున్న సహాయ చర్యలకు సంబంధించి దోమలపేటలో అధికారులతో మంత్రులు ఉత్తమ్, జూపల్లి రివ్యూ చేశారు. అధికారులు రెస్క్యూ టీంతో మాట్లాడారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటున్న మంత్రి ఉత్తమ్తో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు వరకు రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి ఏమైనా రిజల్ట్స్ కనిపిస్తున్నాయా సార్? అది వాటర్ సీపేజ్ ఇంకా కొనసాగుతుంది. ఈ వస్తున్న వాటర్ని డీవాటర్ చేస్తూ నిన్న సడన్గా వచ్చిన వాటర్ అది కూడా తీసేసే ప్రయత్నంలో అదనపు పంపులు పెట్టి తీసేస్తున్నాము. 13.5 కిలోమీటర్ల వరకు టనల్ బాగానే ఉంది. చివరి 200 మీటర్లు నీళ్లు మట్టి కలిసి బురదగా మొత్తం టనల్ నిండిపోయింది. ఇప్పుడు నిన్న ఆ సంఘటన సమయానికి 70 మంది పనిచేస్తున్నారు టనల్లో. ఆ 70 మందిలో 8 మంది ఇప్పటివరకు ఆచూకీ తెలవలేదు, మిస్సింగ్. వాళ్ళని రక్షించుకోవడానికి మేము సీరియస్గా అన్ని ఎఫర్ట్లు పెడుతున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అన్ని ఏజెన్సీస్తో పనిచేస్తున్నాం. ముఖ్యంగా సార్ ఇప్పుడు జలయజ్ఞంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది 2016 దాకా వర్క్ జరిగి ఆగిపోయింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఆగిపోయింది. తర్వాత పనులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? పనిచేస్తున్నప్పుడు ఎంతమంది లేబర్ ఉన్నారో ఏమన్నా మీ ఇన్ఫర్మేషన్? చాలా మంది ఉంటారు ఇక్కడ. ఒక అమెరికన్ కంపెనీ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు. నిన్న ఆ సమయానికి అప్రాక్సిమేట్లీ 70 మంది పనిచేస్తున్నారు. అంటే 2016లో వర్క్స్ ఆగాయి కదా, ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ? మేము అధికారంలో వచ్చినా మొదలైంది. ఓకే సార్, ఇప్పుడు రెస్ట్ ఆఫ్ వర్క్ ఇప్పుడు 44 కిలోమీటర్స్ ఈ టన్నెల్ వర్క్ కదా, సెన్సిటివ్ ఏరియాలో ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి? సెన్సిటివ్గా దానికోసం ఎట్లాంటి ప్లాంటింగ్ చేస్తున్నారు? సరే, ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచంలో ఈ టనల్స్ నిర్మించడంలో ఎక్కువ అనుభవం ఉన్న రాబిన్స్ కంపెనీ ద్వారా ఈ పని జరుగుతోంది. సరే, నిన్న జరిగిన యాక్సిడెంట్ చాలా వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. ఇది అధిగమించి వీళ్ళ 8 మంది ప్రాణాలు రక్షించుకొని మరి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ చెప్పాలి సార్. డీ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా డీవాటరింగ్ చేస్తూ సైమల్టేనియస్గానే లోపల
రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. పోర్టు స్టూడియో.